ఇండియా మరియు పాకిస్తాన్ రెండు దేశాల దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య న్యూక్లియర్ యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? మన భారతదేశం దగ్గర 180 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. వీటిల్లో ఎన్ని న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయో తెలియదు, బట్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య పోటాపోటీగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైనవి పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్స్. ఏ దేశాల దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పలేం, కానీ ఏ దేశం దగ్గర పవర్ఫుల్ బాంబ్స్ ఉన్నాయో చెప్పొచ్చు. మన భారతదేశం 1998 మే 11 నుంచి 13 తేదీలలో ఆపరేషన్ శక్తి అని ఒక సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ శక్తిలో 5 న్యూక్లియర్ ఆయుధాలని రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ప్లేస్లో టెస్ట్ చేశారు. ఆ న్యూక్లియర్ ఆయుధాలని శక్తి 1, 2, 3, 4, 5 అని పిలుస్తారు. వీటిల్లో శక్తి 1 అని ఒక థర్మో న్యూక్లియర్ బాంబ్ ఉంది. ఇదే మన దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ బాంబ్. దీన్ని టెస్ట్ చేసినప్పుడు 45 కిలోటన్నుల ఎనర్జీని రిలీజ్ చేసింది. ఇది కేవలం టెస్ట్ వరకే, కానీ మన వాళ్ళు ఒరిజినల్ బాంబుని 200 కిలోటన్నుల ఎనర్జీని విడుదల చేసేలా డిజైన్ చేశారు. ఈ బాంబు ఎంత విధ్వంసం సృష్టించగలదో మీకు ఐడియా రావాలి అంటే, అమెరికా జపాన్లోని నాగసాకి మీద వేసిన అటామిక్ బాంబ్ కేవలం 25 కిలోటన్నుల ఎనర్జీ. ఆ బాంబు కంటే మన దగ్గర ఉన్న బాంబు 8 రెట్లు పవర్ఫుల్. ఈ బాంబుని గనక ఏదైనా సిటీ మీద వేస్తే మినిమం 10 లక్షల మంది స్పాట్లో చనిపోతారు. బిల్డింగ్లన్నీ ఆవిరైపోతాయి. ఆ బాంబు పడిన సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల వరకు మొత్తాన్ని నాశనం చేస్తుంది. 100 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు దాని రేడియేషన్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రేడియేషన్ ప్రభావం మరికొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఆ దేశం యొక్క ఎకానమీ పడిపోతుంది. అటు పాకిస్తాన్ సైడ్ నుంచి చూసుకుంటే మిలిటరీ పరంగా పాకిస్తాన్ ఇండియా కంటే తక్కువ కావచ్చు, కానీ ఈ న్యూక్లియర్ ఆయుధాల విషయంలో మాత్రం మనకు గట్టి పోటీగానే ఉంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న పవర్ఫుల్ న్యూక్లియర్ ఆయుధం 150 కిలోటన్నుల ఎనర్జీని విడుదల చేస్తుంది. దీనిని ఏదైనా నగరం మీద వేస్తే సుమారు 7 లక్షల మంది చనిపోవచ్చు. ఈ బాంబు పడిన సెంటర్ నుంచి 9.6 కిలోమీటర్ల వరకు మొత్తాన్ని నాశనం చేస్తుంది. 70 కిలోమీటర్ల సరౌండింగ్స్ వరకు దీని రేడియేషన్ ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ న్యూక్లియర్ యుద్ధం వస్తే అది ఫస్ట్ పాకిస్తానే స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మన ఇండియాకి నో ఫస్ట్ యూజ్ అనే పాలసీ ఉంది. అంటే వేరే వాళ్ళు అటాక్ చేసే వరకు మనం అటాక్ చెయ్యము అని అర్థం. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ మన దేశం మీద న్యూక్లియర్ బాంబు వెయ్యాలి అనుకుంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్ సిటీస్ మీద వేసే ఛాన్స్ ఉంది. ఈ సిటీస్కి దూరంగా ఉన్న వాళ్ళే సేఫ్గా ఉండగలరు. ప్లీజ్ లైక్ అండ్ షేర్.